హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాస్ ఆఫీషియల్. సో ఈరోజు వ్లాగ్లో ప్రాంక్ అనేది ప్లాన్ చేశాను అనమాట. సో ఈ ప్రాంక్ అనేది బేస్డ్ ఆన్ మొత్తము ఓరియో బిస్కెట్ మీద. సో ఓరియో బిస్కెట్లో మనము క్రీమ్ ఆఫ్ తీసేసి ఇంకో ఆఫ్ మనం కోల్గేట్ పేస్ట్ అనేది చేసేసి దాన్ని అటాచ్ చేసేసి సేమ్ ఎలా ఉందో అలా ప్యాక్ చేసేసాం. సో ఇది మనము మా క్లాస్మేట్స్తోని టేస్ట్ చేపించి వాళ్ళ రియాక్షన్స్ ఏంటిదో చూద్దాం. వాళ్ళు ప్రాంక్ అవుతారో నేను ప్రాంక్ అవుతానో ఈ బ్లాగ్లో చూద్దాం ఒకసారి. సో లెట్స్ బిగిన్ ది వీడియో. ఏడ నేర్చుకునే జోకులు నర్సరీ జోకులు అసలు. ఓకే పేస్ట్ ఎందుకు కలుపుతున్న పిచ్చా నీకు? కాదు ఏమైనా చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏమైనా రూపా ఏమైనా రూపా తిన్నావా? ఏది ఇంత తిన్నావు కదా, ఇంత తిన్నావు కదా, పేస్ట్ కలపలేదే అంటే కూడా మెల్లకపోతాం వాటర్ కావాలి. నేనే వాటర్ నేను వాటర్ మాట్లాడు. అది పేస్ట్ లోపల మన గలీజ్ ఉంటే క్లీన్ అయిపోతుంది. దాన్ని చెప్పకు తిను. బిస్కెట్ చేసేస్తారు ఎట్లుంది టేస్ట్ సూపర్. ఎవరైనా ట్రై చేయాలి. అది జస్ట్ పేస్టే ఇయ్యాల వైట్ అయిపోయిన పనులు వస్తుంది. ఎట్లుంది? బాగుందా? చాలా చాలా బాగుంటుంది. కానీ ఎక్స్ప్రెషన్ మంచిగా క్యాప్చర్ అవ్వాలి. అనుకున్న ఎక్స్ప్రెషన్ రాలేదు. ఓకే నేను అనుకునే అంటే నువ్వు మాటలు పెట్టావు అంటే కొంచెం ఆల్రెడీ కొంచెం పెట్టాను. టేస్ట్ కూడా పెడుతున్నావా? టేస్టే ఉంది దాంట్లో, అంటే కొంచెమే పెట్టాను. నేను కావాలంటే చూపిస్తాను. ఈ మొత్తం క్రీమ్ అయినా పేస్ట్ దగ్గర ఆఫ్ పేస్ట్ ఆఫ్ క్రీమ్ ఉంది అని పేస్ట్ దగ్గర కానీ ఎక్స్ప్రెషన్స్ అంత రాలేదు. సాటిస్ఫై అవ్వలేదు. ఇంకెద్దని తిరిగిదా బిస్కెట్ తిన్న పర్లేదు. అది బిస్కెట్తోనే సీక్రెట్ అన్న బ్లాగర్. అది ఓరియో మంచిది. సో ఏదో తేడాగా ఉందేంటి? కొంచెం కాంట్రవర్సీ టైప్. ఈ క్యాంపస్లో వచ్చాక ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాక వీళ్ళతోని ఫ్రెండ్షిప్ చేయకపోతే బాగుండు అని అన్న వాళ్ళు ఎవరు? అట్లా ఎవరితో అనిపించలేదు. నిజంగా ఫ్రెండ్షిప్ అంటే అందరితో చేస్తున్నారు. అంటే కొంతమంది ఉంటారు కదా, రెచ్చి వీళ్ళతో చేయకపోతే బాగుండేది. టేస్ట్ వస్తున్నాయి. నేను ఇందాక తినుకుంటా కూర్చొని సొల్లేసిన. లేదు లేదు సంథింగ్ ఇస్ మిస్సీ. అయినా బాగుందిలే ఫ్రెష్గా. ఒక్కరి ఎక్స్ప్రెషన్ కూడా క్యాప్చర్ అవ్వట్లేదు ఇంట్లో. అయినా టేస్ట్ బాగుందంట. ఒక్కరి ఎక్స్ప్రెషన్ కూడా క్యాప్చర్ అవ్వట్లేదు. నేను ఎందుకే తెచ్చా. సో ఆ బిస్కెట్ విత్ సీక్రెట్. బిస్కెట్ విత్ సీక్రెట్. సో ఫస్ట్ క్వశ్చన్ కాంట్రవర్సరీ కొంచెం కాంట్రవర్సరీ క్వశ్చన్. ఈ కాలేజ్కి జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు కదా నార్మల్గా. ఆ ఫ్రెండ్స్లలో ఈ ఒక్కరితో నేను ఫ్రెండ్షిప్ చేయకపోతే బాగుండు, బిస్కెట్ తింటా ఆన్సర్ చెప్పాలి అనే వాళ్ళు చెప్పలేకపోతే నా చెవులో చెప్పేసి రాదు. నా చెవులకి ఎట్లా వస్తుంది? అలాంటి వాళ్ళు ఎవరు లేరు నిజంగా. ఏ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకో మంచిగా. 4 years కదా, ఏదో ఒక పాయింట్లు అన్నా ఫినిష్ తప్పు. ఇంకొకటి ఏంటిదంటే కాలేజ్ బెస్టెస్ట్ మెమొరీ అని సార్
టేస్ట్ బిస్కెట్ అనమాట. ఫ్లాప్ అయిపోయింది. మాటలలో పెట్టి మరి తింటే కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతా, దానికి బిస్కెట్ తింటూ ఆన్సర్ చెప్పాలి. డన్. ఓకే, ఇట్లా ఎందుకు రావాలి? బిస్కెట్ బిస్కెట్ ఇంకేం తెలియాలి కదా, ఇందాక మాట్లాడుకున్నాను నేను. క్వశ్చన్ తెలియలే, బట్ ఇంత ఎలివేషన్కి బిస్కెట్ లేదు స్కామ్ ఉందన్నాడు. అంటే బిస్కెట్తో మాట్లాడుకుంటూ కొంచెం మర్యాద ఎక్కువ. మర్యాద స్మెల్ తెలుస్తుంది. మర్యాద స్మెల్ తెలుస్తుంది. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నా గురించి తిని ఒక్కసారి. ఎక్స్ప్రెషన్స్ ఎట్లా రావాలంటే క్రేజీగా రావాలి చెప్తున్నా. అయితే మొత్తం ఫ్లాప్, వీడియో మొత్తం ఫ్లాప్ అయింది. అది స్మెల్ ఎఫెక్ట్ కొంచెం